తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. సెప్టెంబర్ 16 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30 తారీఖు వరకు ఎలా ఉండబోతుంది? సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 3వ ఇంట శని వక్రీకరించి 4వ ఇంట రాహువు, దశమ స్థానంలో రవి, కేతువు, లాభస్థానంలో శుక్రుడు 20వ తారీఖు నుంచి ప్రభావం ఉంటుంది. అలాగే నవమ స్థానంలో బుధుడు మరియు సప్తమ స్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో గురువు. వెరసి ఇక్కడ ప్రధానంగా ఈ ధనుసు రాశి వారికి గతంలో ఉన్నటువంటి కంటే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. గత 15 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు పరిస్థితి కాస్త వ్యతిరేక ఫలితాలు పొందే అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఎందుకనంటే ఇవి ప్రధానంగా ఈ రాశి ఫలితాలు అనేటువంటివి మన దైనందిన జీవితంలో ఎలా ఉండబోతుందని తెలుసుకోవడం కోసం, అంతే తప్ప సమస్యలను చెప్పగానే భయపడడం, సమస్యలు లేవనంగానే ఆనందపడడం కాదండి. సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలో ఆ మార్గాన్ని మనం అన్వేషించుకోవాలి. సమస్యలు వచ్చే రోజులు తెలుసుకోవడం కూడా మనకు ఒక రకంగా జ్యోతిష్య శాస్త్రం ద్వారా వచ్చే విజ్ఞానం అని చెప్పవచ్చు. కాబట్టి ఈ విజ్ఞానాన్ని మనం తప్పు పట్టడం, మూఢనమ్మకంగా తీసుకోకూడదు. ఎందుకనంటే చాలామందికి సమస్యలు వస్తున్నాయనగానే ఇక చాలామంది బాధపడిపోతుంటుంటారు. ఎప్పుడు ఇంతేనా అంటుంటారు. కాదండి, దానికి పరిష్కార మార్గం కూడా మనకు అందులోనే ఉంటుంది. తాళం ఉన్న తర్వాత తాళం చెవి కూడా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క రాశి వారికి గ్రహ సంచారము అనుకూలంగా లేదు. పైగా గ్రహ బలం కూడా అనుకూలంగా లేని కారణం చేత సమస్యాత్మకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ధైర్యముతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి సమస్యల నుంచి పరిష్కరించుకునే విధంగా, లేకపోతే మనము సమస్యలు అనేటువంటివి ఉన్నప్పుడు ఆ సమస్యల్ని మనం దాటవేసే ప్రయత్నం చేసుకోకూడదు. సమస్యల్ని అధిగమించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇంత ఈ విధంగా చెప్తున్నా అంటే ఇక్కడ గ్రహ సంచారం అనుకూలంగా లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్న ప్రభావంలో మీకు అనుకూలత లేకపోవడంగా, ప్రతికూలతలు అధికంగా ఉన్నటువంటి కారణం చేత విసుగు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. జీవితం ఇంతేనా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఏమాత్రం కూడా భయపడకండి. కాలానికి ఎదురెళ్ళొద్దు. కాలానికి మనం ముందుకు వెళ్ళాలి. కాలంతో పాటే మనం నడవాలి. భవిష్యత్తు ఇప్పుడు కష్టాలు పడుతుందంటే రేపు భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకనంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి సెప్టెంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు గ్రహ బలం లేదు, గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవి భవిష్యత్తులో మిమ్మల్ని నెగిటివ్గా తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పడండి. ఏదైనా ప్రధానమైనటువంటి జీవిత నిర్ణయాన్ని తెలుసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచిస్తే కానీ నిర్ణయం తీసుకోకపోవడమే చాలా మంచిదనే విషయం గమనించుకోవాలి. వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కాకపోతే ఒక అదృష్టం ఏంటంటే కుజగ్రహ ప్రభావం అనేది ఉండడం వల్ల నిండైనటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేస్తారు. ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడ తగ్గకుండా మీరు ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే ఎటువంటి వ్యక్తులకైనప్పటికీ కూడాను ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడాను 100% సమస్యలు దైవపరంగా, ధనపరంగా వస్తాయి. అలాగే 100% సమస్యలు ధనంతోనే తీరుతాయి. కాబట్టి ఏ రోజుల్లో ఎక్కువగా ధనాదాయం ఉంటుంది, ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ఇక 16, 17 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా ధనరాబడి అధికంగా ఉంటుంది. రాణి బాకీలు వసూలు అవుతాయి. అలాగే మిత్రులు, బంధువుల యొక్క సహాయ సహకారాలతో మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడాను చక్కబెట్టుకుంటారని చెప్పవచ్చు. ఇక 18, 19, 20, 21, 22 ఈ యొక్క తారీఖుల్లో మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 18, 19 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే వాహన మరమ్మతులకి, గృహోపకరణాలకి మరియు గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా పెడతారు. అవసరానికి మించినటువంటి ఖర్చులు అధికంగా ఉండడం, ధనాదాయం అనగా సరిగ్గా లేకపోవడం, ఈ కారణం చేత కొంత మానసికమైన ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఇక 20, 21, 22 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. అన్నిటికంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తి అనేటువంటిది ఉండదు. తద్వారా ఏ పని ముందుకు సాగకుండా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కాస్త అనారోగ్యం చేసే అవకాశాలు 20, 21, 22 తారీఖుల్లో గోచరమవుతున్నాయి. ఇక 23, 24 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ధనరాబడి అధికంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మీకు గోచరమవుతాయి. మొక్కవని ధైర్యంతో, మొండి ధైర్యంతో సమస్యల్ని పరిష్కరించుకుంటారు.
ఒక అమితమైనటువంటి సామర్థ్యంతో మీరు పనిచేస్తారు. తద్వారా మీకున్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. డబ్బు కూడా మీకు చేతికి అందుతుంది. రాని బాకీలు వసూలు అవుతాయని చెప్పవచ్చు. 25, 26వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటారు. ముఖ్యంగా భాగస్వాముల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మీ భాగస్వామి నిర్ణయం మీకు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక వివాహ శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాలు కొంతవరకు లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 27, 28, 29, 30 ఈ 4 రోజులు అనుకూలమైనటువంటి సమయములు కావు. 27, 28 తారీఖుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. అన్నిటికంటే ప్రధానంగా మనస్సు చికాకుగా ఉంటుంది. ఏ పని చేయాలన్నప్పటికీ కూడా ఆ పని యందు శ్రద్ధ ఉండకపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 29, 30 తారీఖులో కనుక గమనించుకుంటే సంతానం మూలకంగా సమస్యలు, ఖర్చులు, అలాగే సంతానంతో విభేదాలు పెరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి లౌక్యాన్ని ప్రదర్శిస్తూ మీ సంతానంతో అంటిముట్టనట్టుగా ఈ 29, 30 తారీఖుల్లో ఉంటే మీకు చాలా మటుకు మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా 27, 28, 20, 21, 22 ఈ 5 రోజుల్లో మీకు ఖర్చులు అధికంగా ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదనే విషయాన్ని గమనించుకోవాలి. అయితే ప్రధానంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఎటువంటి ఏలినాటి శని దోషం కానీ, చంద్రగ్రహణం వచ్చే సెప్టెంబర్ 18 తారీఖున వచ్చే చంద్రగ్రహణ దోషం కానీ లేకపోయినప్పటికీ గ్రహ సంచారం అనుకూలంగా లేని కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు. కావున ఈ సెప్టెంబర్ 18వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణ సందర్భంగా కుంభమీన, మేష, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహణ దోష పరిహారార్థమై చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు మరియు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 17,100 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి. పితృదోషం వేరు, పిండ ప్రదానము వేరు. కాబట్టి పితృదోషం అనగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిలే, కిడ్నీ ఫెయిలే, క్యాన్సర్తో చనిపోవడం, ఇలా 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా, కోరికలు, ఆశయాలు తీరకుండా చనిపోయినా ఇవన్నీ పితృశాపాలుగా ఉంటాయి, పితృదోషాలుగా ఉంటాయి. పితృదోష ప్రభావంలో ఏం జరుగుతుంది? పిల్లలకి పెళ్లిళ్ళు కాకపోవడం, సంతానం కలగకపోవడం, ఏ పని చేసినా కలిసి రాకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండకపోవడం, ఇవన్నీ పితృదోషాల వల్ల కలిగేటువంటి. కాబట్టి సెప్టెంబర్ 25, 30 తారీఖుల్లో మన పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి. అలాగే రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ధనుసు రాశి వారికి మరి ఎలాంటి రెమెడీస్ ని మీరు సజెస్ట్ చేస్తారు? ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క కుజుడికి అభిషేకము జరిపించినట్లయితే తప్పకుండా సమస్యలు తీరుతాయి. ఈ విధంగా ఒక 3 రోజుల పాటు చేయండి. ఈ సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు వచ్చేటువంటి సమస్యలన్నీ కూడాను తీరిపోతాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలన్నీ మీ యొక్క జన్మ రాశి రీత్యా వచ్చేటువంటి ఫలితాలు. కాబట్టి మనం జన్మించినటువంటి సమయానికి జన్మకుండలి అనేటువంటిది ఉంటుంది. ఆ జన్మకుండలి ద్వారా మన జీవితాంతం జరిగేటువంటి మంచి చెడు తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు సమస్యలు అధికంగా ఉన్నాయంటే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి ఆ యొక్క జన్మకుండలి చూపించుకొని పరిహారాలు పాటించినట్లయితే ఇంకా మెరుగైన ఫలితాలు పొందుతానని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రైట్, చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.